హలో. శరత్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? అదే మీ ఆడియో ప్రాబ్లం ఉంది సార్, సరిగా రావట్లేదు. ఓకే, మనం చూద్దాం. ఒక్కసారి నా క్వశ్చన్ అయితే వినే ప్రయత్నం చేయండి దయచేసి. ఏం చెప్తారు ఈ జిల్లాల విభజన అంశం మరోసారి తెలంగాణలో తెర మీదకి వచ్చింది. ముఖ్యమంత్రి అయితే చెప్తున్నారు ఎలాంటి అపోహలకు తావివ్వద్దని అంటున్నారు. కానీ చాలా కన్ఫ్యూజన్ అనేది మాత్రం జిల్లాల్లో కనిపిస్తుంది. మా జిల్లా ఉంటుందా లేదా అనేటటువంటి చర్చ నడుస్తుంది. దానికి అగ్నికి ఆద్యం పోసినట్టు విపక్షాలు కూడా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఏం చెప్తారు? ఒకటండి, అవసరమా అంటారా? ఒక్కటి క్లియర్ గా చెప్పాలి. అసలు ఇప్పుడు జిల్లాల విభజన అంటే తగ్గించడం కానీ పెంచడం కానీ ఏదైనా సరే ఇప్పుడు అవసరం ఉందంటారా? ఒకటండి, మీరు ఆ ప్రశ్న అడిగారు, నేను నా వేలో చెప్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అసలు నిజానికి తెలంగాణ రాష్ట్రం అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ప్రాధాన్యత రంగాలలో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది ఒక ఆలోచన జరగాల్సింది ఉండేది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం అనేది నా దృష్టి. ఎందుకంటే ఈ 33 జిల్లాలు ఏర్పరిచినప్పుడు ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామ్యమే, అప్పుడు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం. చాలా అశాస్త్రీయంగా, అసలు ఏ రకంగా తలాతోక లేకుండా కేవలము కొంతమంది వ్యక్తులను సంతృప్తిపరచడానికి, కొంతమందికి ఉపయోగకరంగా ఉండేటట్టు జరిగింది. తర్వాత ఇవన్నీ పొలిటికల్ డెసిషన్స్ జరిగినండి. కొంతమంది ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళ రాజకీయ ప్రాధాన్యతను పెంచడానికని ఈ జిల్లాల వ్యవహారాలన్నీ జరిపినారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే తలపెట్టినాడో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది, దీని హేతుబద్ధంగా ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. అయితే ఒకటి ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తాడా, లేకపోతే పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్ల ఎన్నికలు చేస్తాడా? మొదట జిల్లా అతను గనక ముఖ్యమంత్రికి గనక నిజంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలన్న ఒక ఆలోచన అంటూ ఉంటే, మొదట జిల్లాల వ్యవస్థీకరణ అనేది జరిగిపోవాలి. పునర్వ్యవస్థీకరణ జరిగిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిపితే మనకి ఏ సమస్యలు ఉండవు. లేకపోతే గతంలో ఎట్లయితే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు అన్ని వచ్చిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ కేసీఆర్ గారు జరిపినప్పుడు అంత అస్తవ్యస్తమైనటువంటి దుర్మార్గమైన వ్యవహారాలు ఉండినాయి. అది ఎవడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏదేం జరుగుతుందో తెలియదు. అది పాయింట్. తర్వాత రెండోది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఇంత సుదీర్ఘంగా ఇంత రాష్ట్రాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు ఏవి చేసినా కానీ అసలు చర్చ అనేది ఏది ఉండట్లేదు. ముఖ్యమంత్రి సడన్ గా మైక్ ముందడికి వస్తున్నాడు, ఓ నిర్ణయం ప్రకటిస్తున్నాడు. మరి ఇది మంత్రివర్గంలో చర్చకు వచ్చిందా, రాలేదా? లేదా కాంగ్రెస్ శాసనసభా పక్షాల్లో చర్చకు వచ్చిందా, రాలేదా? కాంగ్రెస్ పార్టీలో కనీసం దీని మీద చర్చ జరిగిందా? మరి కాంగ్రెస్ లో చాలా మంది అనుభవస్తున్నారు, మేధా సంపత్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏది ఎక్కడ కూడా ఒక అంటే హోంవర్క్ చేసి నిర్ణయాలు చేసినట్టుగా లేదు. హోంవర్క్ చేద్దామని అంటున్నారు కదా శరత్ గారు, హోంవర్క్ చేద్దామని అంటున్నారు, కమిటీ వేస్తామంటున్నారు. కమిటీ వేసిన తర్వాత కూడా మొత్తం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షంలో చర్చిద్దాం, అసెంబ్లీలో చర్చిద్దాం, ఇదంతా చెప్తున్నారుగా. హోంవర్క్ చేద్దామని అంటున్నారు కదా సీఎం. శివకుమార్ గారు, దయచేసి ఒక్కసారి వెయిట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు హోంవర్క్ అంటే ఇట్లా కాదు. హోంవర్క్ చేయాలంటే ఎట్లు చేయాలా అని అన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక మూలమైన అంశం. మొదట పార్టీ పరంగా చర్చించుకోవాలా. పార్టీ పరంగా చర్చించిన తర్వాత అఖిలపక్షం మీటింగ్ పిలవాలా. అయ్యా, మేము జిల్లాలను పునర్వ్యవస్థీకరించదలుచుకున్నాము, మీ అభిప్రాయాలు చెప్పండి అని అడగాల. ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అఖిలపక్షం మీటింగ్ అనేది ఒక్కటి జరగలే. మన రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యపరితమైనటువంటి పాలనే లేదు. ప్రతిపక్షము అనే దాన్ని నిర్లక్ష్యం చేయడము, ప్రతిపక్షాన్ని అవమానపరచడము, అసలు ప్రతిపక్షం ఏది లేదు, అంతా నా ఇష్టము అన్నట్టుగానే వ్యవహారాలు జరుగుతున్నది. అది తప్పు. తర్వాత రెండోది ఏంటంటే, ముఖ్యమంత్రికి 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి, ఒకవేళ ముందటే అఖిలపక్షం మీటింగ్ అంటూ కన్వీన్ చేసేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ ఉంది, దే ఆర్ అపోజ్ టు రీఆర్గనైజేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్, మళ్ళీ రీకాన్స్టిట్యూషన్ ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు, అంతేగాని మేము అగ్గి రాజేస్తాం, మంటలు పెడతాం, లేకపోతే రాష్ట్రాన్ని అగ్గిబుగ్గి చేస్తాం, ఏదో ముడతారా చూస్తాం, అట్లా అది దట్ ఈస్ నాట్ ది కరెక్ట్. ఎందుకంటే ఈ ఎన్నికైన ప్రభుత్వానికి పాలనాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి, పాలనను సంస్కరించడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి ప్రజాభిప్రాయాలతో కూడుకున్నటువంటి వ్యవహారాలు. ఇప్పుడు కొన్ని అంటే చరణ్ చెప్పినట్టుగా కొన్ని జిల్లాలు, కొన్ని నియోజకవర్గాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయంటే అసలు అర్థమే లేదు. ఒక జిల్లా చాలా పెద్దగా ఉంది, ఒక జిల్లా మరీ చిన్నగా ఉంది. అసలు దాన్ని జిల్లా అని అనలేకుండా ఒక ఆర్డీఓ స్థాయి వాటికి కూడా జిల్లాల స్థాయి కల్పించబడ్డదన్నమాట. కాబట్టి అది జరగాల్సిన అంశం ఉంది. దానికి
ముఖ్యమంత్రి ఏదైతే ఒక నిర్ణయం చేసినాడు, ఏమని ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తాను, ఆ కమిషన్ కి కొన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ చేస్తా అని అనడం. తర్వాత రెండోది ముఖ్యమంత్రి పునర్వ్యవస్థీకరిస్తా అని మళ్ళీ మండలాల సంఖ్య తగ్గించాం, జిల్లాల సంఖ్య తగ్గించాం అనడం మరి అర్థం లేదు. ఒకవేళ మీరు మండలాల సంఖ్య, జిల్లాల సంఖ్య తగ్గించినప్పుడు మరి పునర్వ్యవస్థీకరణ ఎందుకు? అటనే ఉండని, ఎట్లా ఉన్నది అటనే నాశనం కానీ, అట్లా కాదు కదా. మీ మార్కుగా అంటే ఇప్పుడు గతంలో ఏర్పడిన 10 జిల్లాల్లో ఎంతైతే సుస్థిరత, ఎంతైతే పద్ధతి ప్రకారంగా ఉండిందో, అంటే కోర్స్ కొన్ని జిల్లాలు చాలా వైశాల్యంలో పెద్దగా ఉన్నాయి, పరిపాలనా సౌలభ్యం తక్కువైంది, జిల్లా కేంద్రానికి పోవాలంటే ఒక రాత్రల్లా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరుకి సంబంధించిన వ్యక్తిని. మా దగ్గర నుంచి ఆదిలాబాద్ పోవాలంటే ఒక 5 గంటల ప్రయాణం. అంటే ఒక జిల్లా కేంద్రానికి అంత దూరంగా ఉండడం వల్ల మాకు డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా దుర్మార్గంగా జరిగిందనమాట. సో కాబట్టి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది చాలా కరెక్ట్ నిర్ణయము. కాకపోతే హేతుబద్ధమైనటువంటి పద్ధతిలో ఒక నిర్ణీత వ్యవధిలో ఇది చేసేసి. ఓకే శరత్ గారు, మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్తూ, ప్రొఫెసర్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ప్రొఫెసర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ జిల్లాల విభజనకు సంబంధించినటువంటి అంశం మీద? మరోసారి తెర మీదకి వచ్చింది కదా ఈ అంశం, కానీ కొంత పానిక్నెస్ అయితే క్రియేట్ అవుతుందా, లేదంటే విపక్షాలు